హలో మచాస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఐఎల్స్ అనమాట. బేసికలీ ఐఎల్స్ చాలామంది బయట ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి 2 to 3 months టైం వేస్ట్ చేసుకొని ప్లస్ 20 to 30K మనీ స్పెండ్ చేస్తూ ఉంటారు. అవన్నీ స్పెండ్ చేయకుండా మా వాడు 8 బ్యాండ్ తెచ్చుకున్నాడు, ఎలాగో చెప్తాడు చూడండి. సో నేను 20 daysలో 8 బ్యాండ్ తెచ్చుకోవడం జరిగింది. సో మీరు నా కార్డ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీరు ఇన్స్టిట్యూషన్స్కి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది జస్ట్ ఒక మిత్ అంతే. దానివల్ల మీకు టైం వేస్ట్, మనీ వేస్ట్ తప్ప ఏముండదు. మీరు ఒక 20 days 6 to 8 hours ఓన్లీ ఐఎల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే నాలాగే మీరు కూడా 8 బ్యాండ్ తెచ్చుకోగలుగుతారు. ఇది గ్యారంటీ. ఫస్ట్ థింగ్, మీరు స్టార్ట్ చేసేటప్పుడు ప్రిపరేషన్, మీరు ఎక్కడ ఉన్నారు అంటే మీ లెవెల్ ఏంటో తెలుసుకోవడానికి ఫ్రీగా చాలా వెబ్సైట్లో మాక్ టెస్ట్లు పెడుతుంటారు. ఐఎల్స్ మాక్ టెస్ట్ ఒకటి తీసుకుంటే మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. మీరు మీ వీక్నెస్ ఏంటి, మీ స్ట్రెంత్ ఏంటి. లైక్ కొంతమందికి వచ్చేసి స్పీకింగ్ చాలా వీక్ ఉంటారు, సో అలా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ అది చేయాలి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఐఎల్స్ తీసుకున్నప్పుడు నాకు లిజనింగ్ అండ్ రీడింగ్ చాలా బాగా వచ్చిండే, హై స్కోర్స్ వచ్చిండే. ఇంకా రైటింగ్, స్పీకింగ్ నాకు చాలా తక్కువ స్కోర్స్ వచ్చినాయి. కాబట్టి నేను ఈ 20 daysలో రోజుకి 6 hours వాటి మీద కాన్సన్ట్రేషన్ చేశాను. కాబట్టి నా ఓవరాల్ స్కోర్ చాలా ఇంప్రూవ్ అయిందనమాట. ఓవరాల్గా ఐఎల్స్ అంటే ఏంటి, కొంతమందికి ఐఎల్స్ అంటే తెలియదు. ఐఎల్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ అనమాట. ఎవరైతే ఫారెన్కి వెళ్ళి మాస్టర్స్ చేద్దాం అనుకున్నా, లేకుంటే యూజీ చేద్దాం అనుకున్నా ఈ ఎగ్జామ్ రాయాలి. సో మేమైతే ఐఎల్సే ప్రిఫర్ చేస్తాం. దీనికి రెప్లికాస్ చాలా ఉన్నాయి, టోఫెల్ అని, కొత్తగా డ్యూయోలింగో అని. సో మేమైతే ఐఎల్స్ ఎందుకు సజెస్ట్ చేస్తామంటే ఇది యూనివర్సలీ యాక్సెప్టబుల్ అనమాట. సో ఏ కాలేజ్ అయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో అది ఐఎల్స్ రాయడమే బెస్ట్ అని అడిగితే. ఐఎల్స్ 4 parts ఉంటాయి. ఇది వచ్చేసి 2 hours 45 minutes ఉంటుంది. సో అందులో వచ్చేసి లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఉంటుంది. సో లిజనింగ్ వచ్చేసి 30 to 35 minutes ఉంటుంది అనమాట. సో ఆ 35 minutesలో ఏంటంటే లైక్ ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఆడియో ప్లే అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు పైన ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో లైక్ దీనిలో కూడా టూ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఒకటి పేపర్ బేస్డ్ ఎగ్జామ్. మేమేం సజెస్ట్ చేస్తామంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు, మీ హ్యాండ్ రైటింగ్ వల్ల ఇష్యూ ఉండదు. పేపర్ బేస్ అనుకో, ఇప్పుడు మీరు రాస్తారు, కొంతమందికి అది అర్థం అవ్వదు. సో దానివల్ల మీరు మార్క్స్ లూజ్ అవ్వచ్చు. సెకండ్ పార్ట్ వచ్చేసి రీడింగ్ అనమాట. రీడింగ్లో బేసికలీ 3 parts ఉంటాయి. మనకి ఒక 1 hour ఉంటుంది ప్యాసేజెస్ సాల్వ్ చేయడం అనమాట. సో దాని తర్వాత రైటింగ్ అనమాట. రైటింగ్ కూడా సేమ్ 1 hour ఉంటుంది టైం. మీరు అందులో 2 pages రాయాల్సి ఉంటుంది. ఒకటేమో 150 wordsలో రాయాలి, ఇంకోటేమో 250 wordsలో రాయాలి. సో దీన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే వర్డ్ కౌంటర్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట. సో మీరు ఎన్ని వర్డ్స్ రాస్తారో అది వెంటనే కౌంట్ చేస్తుంది. ఇంకా మీ గ్రామటికల్ మిస్టేక్స్ కూడా చెప్తుంది అనమాట. సో అదిగాక మీరు రాసింది ఎంత బ్యాండ్ రావాలంటే మ్యాక్సిమం ChatGPTలో కాపీ పేస్ట్ చేసి చెప్తే ChatGPT మీకు ఎంత బ్యాండ్ వస్తుందని చెప్పేస్తుంది. మ్యాక్సిమం దానికి 0.5 తప్పితే అంతకన్నా ఎక్కువ తేడా ఉండదు. దాంట్లో ఎంతైతే స్కోర్ మీకు వస్తుందో అదే మీకు ఎగ్జామ్లో కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి స్పీకింగ్ అనమాట. స్పీకింగ్ వచ్చేసి మనకి 11 to 15 minutes ఉంటుంది. మీరు బాగా మాట్లాడగలుగుతున్నారంటే 15 minutes దాకా వెళ్తుంది. ఇన్ కేస్ మీరు అబ్రప్ట్గా ఆగిపోతున్నారు అలా అయితే 11 to 12 minutes మ్యాక్సిమం దొరుకుతుంది. సో స్పీకింగ్ వచ్చేసి మీరు కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది స్పీకింగ్లో బ్యాక్లో ఉంటారు. సో దానికోసం అని చెప్పేసి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ యారీ, క్లాపింగ్. ఇవి కూడా మీరు తక్కువలో యాక్సెస్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ లాగిన్ అవుతారు, ఒక పేమెంట్ దాకా వెళ్ళి తర్వాత ఒక 1 or 2 days వెయిట్ చేస్తే వాళ్ళే కాల్ చేస్తారు, మీకు స్పెషల్గా 20 to 30% డిస్కౌంట్ ఇస్తారు. సో ఇలా మీరు స్పీకింగ్ కూడా చాలా తక్కువ అమౌంట్లో కంప్లీట్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఐఎల్స్ అంటే ఇదనమాట. సో మా వాడు చెప్పింది లాస్ట్లో అది జుగాడ్ అనమాట. సో మీరు అలా చేయకుండా ఉంటే ఏంటంటే మీరు ఫుల్ ఫీ కట్టాల్సి వస్తుంది. ఈ జుగాడ్ యూస్ చేస్తే తెలిసిందేగా మన గురించి. సో డిస్కౌంట్ వస్తుంది అనమాట. సరైన గైడెన్స్ లేకుంటే ఐఎల్స్ ప్రిపరేషన్కి మీరు ఇన్స్టిట్యూషన్స్ మారాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో అయితే నేను 2 institutions తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన రిసోర్సెస్ వాడకపోవడం కాక నాకు 4 to 5 months టైం వేస్ట్ అయిపోయింది. సో అలా టైం వేస్ట్ కాకూడదంటే మీరు బెటర్ మీ సైడ్ నుంచి ప్రిపేర్ అవ్వకముందే బెస్ట్ మీరు పేపర్ వర్క్ చేసుకోవాలి. అప్పుడే మీరు చాలా వరకు టైం సేవ్ చేసుకోగలుగుతారు, ప్లస్ మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో మా ఫ్రెండ్ నన్ను మంచిగా గైడ్ చేయడం వల్ల నాకు చాలా బాగా హెల్ప్ అయింది అనమాట. నేను మీకు చెప్పినట్టుగానే ఒక్క ఇన్స్టిట్యూషన్ తీసుకోలేదు. ఇతను ఏమైతే రిసోర్సెస్ యూస్ చేశాడో సో అవే నాకు ఇచ్చాడనమాట. సో వాటిని నేను బాగా యూస్ చేసుకోవడం వల్ల నాకు మంచి బ్రాండే వచ్చింది. సో ఇన్స్టిట్యూషన్స్లో వెళ్తేనే మంచి బ్రాండ్ వస్తుంది అనే మిత్ని నేను బర్స్ట్ చేశాను. సో మీరు అలా చేయొచ్చు. మీరు కింద ఉన్న లింక్స్ని ఫాలో అవ్వండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నాను కానీ వాళ్ళ సైడ్ నుంచి నేను మ్యాక్సిమం 10 to 12% కంటే ఎక్కువ యూస్ చేసుకోవాలి వాళ్ళ రిసోర్సెస్. సో
అలా టైం వేస్ట్ అవుద్ది. సో ఆ రిసోర్సెస్ లేకుండా కూడా మంచి బ్యాండ్ తెచ్చుకోవచ్చు. నేను 7 తెచ్చుకున్నాను. నేను చేసిన మిస్టేక్స్ అని చెప్పడం వల్ల, తెలుసుకోవడం వల్ల, కొన్ని టిప్స్ అని ఇవ్వడం వల్ల మా ఫ్రెండ్ 8 తెచ్చుకున్నాడు. సో అదనమాట ఐఎల్స్. మీకు ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ డీటెయిల్గా ఎవ్రీ మాడ్యూల్ కావాలంటే కామెంట్ చేయండి. మేము ప్రతి దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాం. మేము చేసిన ఫ్లాస్ మీరు చేయకుండా ఉంటే మీకు బేసికలీ బెస్ట్ బ్యాండ్ మీరు అవకాశం ఉంటుంది. మీకు నాకన్నా ఎక్కువ బ్యాండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికి సంబంధించిన మేము ఇప్పటివరకు ఏ అయితే రిసోర్సెస్ యూజ్ చేసామో అవన్నీ కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాము. సో మీరు అక్కడి నుంచి ఒక లుక్ వేసుకోండి. ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో దట్స్ ఆఫ్ ఆల్ ద వీడియో గాయ్స్. ఈరోజుకి ఇంతే మరి. అలా వస్తాం. బాయ్.